నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే వాటర్మెలన్ పాప్సికల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఐస్ క్రీమ్లు చల్లగా తాగాలి, తినాలనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇంట్లోనే చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. మౌల్డ్ లేకపోయినా పర్వాలేదు, ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను మీకు హాఫ్ పుచ్చకాయని తీసుకుని ఈ వాటర్మెలన్ పాప్సికల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ఇలా హాఫ్ చెక్క వాటర్మెలన్ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ కానీ జ్యూసర్ కానీ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న వాటర్మెలన్ పీసెస్ అన్నిటిని వేసుకోండి. నాకు 4 కప్పులు వచ్చాయి. 10 నుంచి 12 పుదీనా ఆకులు వేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని మొత్తం అంతా కూడా పిండేసుకుని వాటర్మెలన్ స్వీట్నెస్ని బట్టి పంచదారని యాడ్ చేసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. అలానే చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు వీటిని మెత్తగా బ్లెండ్ చేసేసుకుని ఒక గిన్నెలో స్ట్రైనర్ని పెట్టుకుని శుభ్రంగా వడకట్టేసుకోండి. మీ దగ్గర ఇలాంటి పాప్సికల్ మౌల్డ్స్ ఉంటే కనుక మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ కనుక లేకపోతే ఒక గ్లాస్లోకి పోసుకుని పైన ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకుని దానికి చిన్న చిల్లు పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకున్నా కూడా మనకి పాప్సికల్ రెడీ అయిపోతాయి అన్నమాట. పూర్తిగా హెల్దీగా కావాలనుకునే వాళ్ళు వాటర్మెలన్ మాత్రమే గ్రైండ్ చేసుకుని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన స్టిక్స్ని పెట్టేసుకుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 8 గంటల పాటు డీఫ్రిజరేటర్లో అంటే ఫ్రీజర్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి పాప్సికల్స్ రెడీ అయిపోతాయండి. పాప్సికల్స్ తర్వాత ఒకవేళ మిగిలిపోయిన జ్యూస్ ఏమైనా ఉంటే ఫ్రెష్గా ఇలా వాటర్మెలన్ జ్యూస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. 8 అవర్స్ తర్వాత వీటిని తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి వెంటనే ఊడిరావు. వీటిని ఒక 2-3 నిమిషాలు అలా పక్కకు పెట్టేస్తే చుట్టూరు ఉన్నదంతా కొద్దిగా కూల్ అయ్యి వెంటనే ఈజీగా వస్తుంది అనమాట. అలా కాదు, వెంటనే ఇమీడియట్గా కావాలి అనుకుంటే కనుక ఒక గ్లాస్లో వాటర్ని పోసుకుని ఇలా 1 నిమిషం పాటు ఉంచుకుని తీసుకున్నా కూడా రెడీ అయిపోతుంది. ఇలా వాటర్లో వేసిన అదే టైం పడుతుందండి, మనం ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టినా అదే టైం పడుతుంది. సో మీ వీలు బట్టి ఇలా జాగ్రత్తగా తీసేసుకోండి. ఇదే విధంగా పాప్సికల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇంతేనండి, ఇంత సింపుల్గా వాటర్మెలన్ పాప్సికల్స్ని రెడీ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.